అమరావతి విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనుకునే వాళ్ళంతా టీడీపీ కోటేసుకోండి. మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనుకునే వాళ్ళు వైసీపీ కోటేయండి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మావిగనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. పిచ్చోడు తప్ప మంచోడు ఎవడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది. 60,000 కోట్లతో పనులు నడుస్తున్నాయి. కేంద్రం కూడా గుర్తించింది. పార్లమెంటు అమరావతికి చట్టబద్ధత కల్పించింది. ఈ దేశంలో ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడం అనేది తొలిసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేస్తేనే సాధ్యం. అలా సవరణ చేయకుండా రాజధాని మార్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం కాదిగా. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాయబడింది కాబట్టి మళ్ళీ రాజధాని మార్చాలంటే మళ్ళీ అమరావతి పేరు చెరిపేసి అక్కడ మావిగన్ రాయాలి. అది పార్లమెంట్లో జరగాలి. రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లోది కాబట్టి పార్లమెంట్ నుంచే జరగాలి. పార్లమెంట్లో జరగాలంటే జాతీయ పార్టీలు అందుకు ఒప్పుకోవాలి. జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీల స్టాండు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అనేది. అంటే రాజధానిగా అమరావతిని మార్చటం అనేది జగన్ తల కిందగా పెట్టి కాళ్ళు పైకి పెట్టడం సాధ్యం కాదు. ఇక అయ్యే పని కాదది. తన వల్ల అయ్యే పని కాదు. కాకపోతే తనేం చేయగలడు? అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేయగలడు అధికారంలోకి వస్తే. అది మాత్రం చేయొచ్చు. అది మాత్రమే చేయగలడు. జగన్ చేయగలిగేది అదొక్కటే. అది ఎందుకు అంత అమరావతి అంటే కోపం? ఇక్కడ అమరావతి అంటే అంత కోపం ఉండటానికి కారణం వల్ల ఏమిటి అంటే అమరావతిని చంద్రబాబు ఎంచుకున్నాడు. రేపు అమరావతి నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడతా ఉంటుంది. అమరావతిని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు పేరు చెప్తారు కదా. ఈ చంద్రబాబు బ్రాండు కనపడటం, చంద్రబాబు పేరు వినపడటం జగన్కి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు ముద్ర రాష్ట్రం మీద ఉండకూడదు అనేది జగన్ తాపత్రయం. కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు. అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న జనాలతో ఏదో వ్యక్తిగత తగాదే జగన్కు ఉందని నేను అనుకోను. కేవలం చంద్రబాబు మీద ఉన్న కోపంతో అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు. ఇది తప్పు కదా. ఏ నాయకుడైనా కోరుకోవాల్సింది ఏంటంటే తనకంటూ ఒక బ్రాండు క్రియేట్ చేసుకోవాలి, తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప అవతల వాళ్ళ ముద్ర చెరిపేయాలి, అవతల వాళ్ళ బ్రాండ్ చెరిపేయాలి అనుకోకూడదు. అలా చెరిపేయాలనుకొని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయకుండా చంద్రబాబు బ్రాండ్ చెరపడం కోసం ప్రయత్నం చేశాడు. దానివల్ల ఏమైంది? జగన్ ఒక విలన్గా రాష్ట్రం ముందు కనపడుతున్నాడు. ఇవాళ జగన్ రాష్ట్రం ముందు ఒక విలన్గా కనపడటానికి ఉన్న కారణం ఏంటి? తనంతాని హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడం మానేసి చంద్రబాబుని విలన్గా మార్చడానికి ట్రై చేసి తను విలన్ అయిపోయాడు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని నాశనం చేయాలని చూడకూడదు. మనం బాగుండాలి, బాగుపడాలని ట్రై చేయాలి. అది మాత్రమే చేయాలి. మేబీ రాజశేఖర్ రెడ్డి లక్షణం జగన్లో రానిది ఏదన్నా ఉందంటే ఇదే. రాజశేఖర్ రెడ్డి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చెరిపేద్దాం అనుకోలే, హైటెక్ సిటీ కూల్చేద్దాం అనుకోలే, లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆపేద్దాం అనుకోలే, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయొద్దు అనుకోలే. చేశాడు. చేసి వాటికి కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన పని నేను పని లేకుండా చేయాలి, అది కనపడకుండా చేయాలని అనుకోలే. సో జగన్ ఈ విషయంలో కొంత నేర్చుకోవాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి కనుక 2019లో మధ్యలో అధికారంలోకి రాకపోయి ఉంటే అమరావతి పులిపెజ్జలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈ పాటికి తయారై ఉండేది. మధ్యలో జగన్ వచ్చాడు, అమరావతి నాశనం చేశాడు. మళ్ళీ ఇప్పటికీ అమరావతిని నాశనం చేయాలనే కోరికతోనే ఉన్నాడు. అది కూడా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేదాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు యూనిటీగా తీర్పిచ్చారు. మామూలుగా కాదు. కర్నూలులో టీడీపీయే గెలిచింది, వైజాగ్లో టీడీపీ అంటే కూటమి గెలిచింది.
ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు. కర్నూలులో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి? అసలు రాజధాని వైజాగ్ అన్నాడు. వైజాగ్‌లో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి? వైజాగ్ సిటీ పరిధి అంతా కూడా కూటమే కదా! ఒక్క సీటు కూడా వైసీపీకి రాలే. పైగా వైజాగ్‌లోనే నేను పరిపాలన చేస్తా అని జగన్ చెప్పినా గాని వైజాగ్ ప్రజలు ఓటేయలే. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయని దాన్ని జగన్ పట్టుకొని వేలాడుతున్నాడు. అప్పుడేం 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేం కొద్దిగా మావిగానే అంటున్నాడు. పేరు మార్చాడు తప్ప అమరావతి మీద కోపంతోనే ఉన్నాడు. కారణం చంద్రబాబు మీద ఉన్న కోపం. సో, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు.